వెల్కమ్ టు అవర్ ఛానల్. నైట్ అయితే చాలా చాలా మంచి అప్డేట్స్ వచ్చాయి. అవన్నీ ఇప్పుడు మాట్లాడుకుందాము. ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్ లో నైటే పెట్టాను, ఫాలో అయిన వాళ్ళకి తెలుస్తుంది. అందుకే మీరు కూడా వచ్చేసేయండి స్పై అకౌంట్ సెట్ చేసి. సో ఏంటి అంటే ఈసారి కామనర్స్ ని మనం మామూలుగా 5-6 అనుకున్నాం కదా, 6 కంటే ఎక్కువ మందిని హౌస్ లోకి పంపే ఛాన్స్ ఉంది అన్నది ఒక రూమర్ అనుకోండి, ఒక టాక్ అనుకోండి, ఒక అప్డేట్ అనుకోండి, ఏదో ఒకటి. 6 కంటే ఎక్కువ మంది కామనర్స్ హౌస్ లో అడుగు పెట్టే ఛాన్స్ ఉందన్నమాట. సో అలా ఉంటే నిజంగా మంచిదే. ఎందుకంటే అగ్ని పరీక్షలు అంతమంది కష్టపడ్డారు అంటే సిక్స్ కంటెస్టెంట్స్ తీసుకుంటారు. బట్ ఇంకో 2-3 ఉన్నారు బాగా ఆడిన వాళ్ళు, వాళ్ళకి కూడా ఛాన్స్ వస్తే బాగుంటది కదా. నేను కూడా ఇన్స్టాగ్రామ్ ఫాలో అయ్యే వాళ్ళకి తెలుస్తుంది. నేను ఆల్మోస్ట్ ఒక 10 రోజుల నుంచి రిక్వెస్ట్లు పెడతానే ఉన్నాను. 6 కాదు పెంచండి, పాపం మిగిలిన వాళ్ళకి కూడా ఛాన్స్ రావాలి కదా, అదేదో బయట వాళ్ళని తీసుకునే కంటే వీళ్ళనే కొంచెం తీసుకోవచ్చు కదా ఇలా. సో ఫైనల్ గా అది జరిగినట్టుంది. అంటే నేను రిక్వెస్ట్ చేయడం వల్ల వాళ్ళు చేశారని నేను అంటలేదు. సో ఫైనల్ గా బీబీ టీం అయితే 6 కంటే ఎక్కువ మందిని పంపే ఛాన్స్ ఉందంట. అండ్ నైటే సెలక్షన్స్ జరిగాయి అన్నది కూడా ఒక టాక్ వచ్చింది. సో ఏం జరిగింది, ఎవరెవరైనా సెలెక్ట్ చేశారు అంటే హౌస్ సంబంధించి కొన్ని అప్డేట్స్ చెప్పా కదా, ఇంకొన్ని ఉన్నాయి, అవి కూడా మాట్లాడుకుందాం. అండ్ ఆల్రెడీ నేను ఒక లిస్ట్ చెప్పాను కదా, ఆ లిస్ట్ లో ఒకే ఒక పేరు, ఫోక్ సింగరు డాన్సరు నాగదుర్గ అంట. తను తప్ప మిగిలిన వాళ్ళు అందరూ వస్తున్నారు. ఎవరెవరు ఏం చేస్తున్నారు, డాన్స్ పర్ఫార్మెన్స్లు ఏవీలు, అవన్నీ మాట్లాడుకుందాం. మీరు కనుక మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కనే ఉన్న హైప్ బటన్ కనుక మీకు కనపడితే అది నొక్కడానికి ట్రై చేయండి. ఛానల్ అంటే ఇంకొంచెం సజెస్ట్ చేస్తుందంట. సో అది. అండ్ మొన్న ఏదో వీడియో చేసేటప్పుడు గొంతు సరిగ్గా లేదని కొంతమంది కామెంట్స్ పెట్టారనమాట. ఒకళ్ళు ఒంట్లో బాగోకపోతే కూడా కామెంట్స్ ఇంత వెరైటీగా పెడతారని నేను అనుకోలేదు. మనకు గొంతు ఎప్పుడు బాగోదు, మనం జలుబు చేసినప్పుడు ఎప్పుడు ఫాస్ట్ గానే మాట్లాడుతాం కదా. సో అది అర్థం చేసుకుంటే, అంటే నేను నచ్చిన వాళ్ళు అర్థం చేసుకుంటారు, నచ్చిన వాళ్ళు ఇలాంటి తింగర కామెంట్స్ అనుకోండి ఏవో పెడతారు, కొన్ని పెట్టారు. సో అవన్నీ వదిలేద్దాం, డైరెక్ట్ వెళ్ళిపోదాము. ఫస్ట్ సెలబ్రిటీ కంటెస్టెంట్స్ గురించి మాట్లాడుకుందాం. ఇంకో విషయం చెప్పనా, నాకైతే ఈ సీజన్ అగ్ని పరీక్ష కంటెస్టెంట్సే గెలుస్తారని చాలా స్ట్రాంగ్ గా అనిపిస్తుంది. మీకు కూడా అలా అనిపిస్తుంది అన్నది ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఎందుకంటే సెలబ్రిటీ కంటెస్టెంట్స్ వీళ్ళ తోపు వీళ్ళ తురుము అనుకునే వాళ్ళు ఎవరు లేరు. అండ్ ఇప్పుడు ఫాలోవర్స్ వేరు, ఫ్యాన్స్ వేరు. ఇప్పుడు రీతు చౌదరికి చాలా మంది ఫాలోవర్స్ ఉండొచ్చు, తను ఇప్పుడు హౌస్ లోకి వెళ్తుంది, తన డాన్స్ పర్ఫార్మెన్స్ తన హౌస్ లోకి వెళ్తుంది, ఇది ఖచ్చితంగా వెళ్తుంది, అంటే కన్ఫర్మ్డ్ గా వెళ్తుంది. బట్ ఈమె వెళ్తుంది, సో తనకు చాలా మంది ఫాలోవర్స్ ఉన్నారు కాబట్టి తను విన్ అయిపోతుంది అంటే కాదు. ఇప్పుడు రీతు చౌదరికి బిగ్ బాస్ కు వెళ్తుందని చెప్పిన వెంటనే 100 మంది 100 కామెంట్స్ పెడతారు. ఏమని అంటే, అబ్బా ఈమెను మళ్ళీ బిగ్ బాస్ లో కూడా చూడాలా అని. అండ్ తను ఒక ఫోటో పెట్టేటప్పుడు మాత్రం 100K లైక్స్ ఇలా వస్తాయి. అంటే లైక్ చేసేసిన మాత్రం, ఒక పోస్ట్ కి లైక్ చేసేసినంత మాత్రాన వాళ్ళ ఫ్యాన్స్ కాదని అర్థం అనమాట. ఆ బిగ్ బాస్ హౌస్ లో ఎవరు చూడాలని ఇష్టపడలేదు, కానీ తన పోస్ట్ పెడితే మాత్రం 100K లైక్స్ వస్తాయి. అలాగే ఆ బిగ్ బాస్ హౌస్ లో ఉంది కదా, తనకు అంతమంది ఫాలోవర్స్ అని లైక్స్ వస్తున్నాయి కాబట్టి తను విన్ అయిపోద్దామంటే కాదు. ఒకవేళ తన నేచర్ నచ్చితే విన్ అవ్వచ్చు. మేబీ ఇప్పుడు బయట ఏదైతే రీతు చౌదరిని చూస్తామో తను మనకి నచ్చట్లేదు, బట్ హౌస్ లోకి వెళ్ళిన తర్వాత తన గేమ్ నచ్చింది అనుకో, తన నేచర్ కానీ తన గేమ్ కానీ నచ్చింది, అప్పుడు కనుక విన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కానీ లేదంటే కామనర్స్ లో వాళ్ళకి మాత్రమే, కామనర్స్ లో అందరూ కూడా ఇప్పుడు ఎవరైతే 6 కంటే ఎక్కువ వెళ్తున్నారు కదా వెళ్ళొచ్చు 99.9%. సో వెళ్ళే వాళ్ళలో చాలా మంది మంచి మంచి కంటెస్టెంట్స్ వెళ్తున్నారు. సో ఫస్ట్ వరుసగా మాట్లాడుకుందాం. ఫస్ట్ సెలబ్రిటీ కంటెస్టెంట్స్ నుంచి మాట్లాడుకుందాం. జబర్దస్త్ ఇమాన్యుయల్, తిను ఏవి షూట్. అండ్ తనూజ, తిను కుక్ విత్ జాతిరత్నాల్లో చేసింది. అండ్ ఎప్పుడో చాలా ఏళ్ల క్రితం ముద్దమందరం సీరియల్ చేసింది. అప్పుడే తనకు చాలా మంది ఫాలోవర్స్ వచ్చారు. మంచి క్యూట్ గా అందంగా ఉంటది. తిను బాగా గేమ్ ఆడితే మాత్రం మంచి ఛాన్స్ ఉంది ఈ అమ్మాయికి. తిను డ్యాన్స్ పర్ఫార్మెన్స్ తో హౌస్ లో అడుగు పెడుతుంది. ఆశా షైని, ఈవిడ ఏవి అంట. అండ్ కొంచెం బాగా ఏడుస్తూ ఎమోషనల్ గా ఏమన్నా చేసిందేమో, మరి చాలా ఎమోషనల్ ఉంటది ఏవి అని అంటున్నారు అనమాట తింది. నెక్స్ట్ వచ్చేసి భరణి గారు, యాక్టర్ భరణి గారు. ఈయన ఏవి ఉంటదని నేను అనుకున్నా, బట్ ఈయన డాన్స్ అంటున్నారు. మరి నేను ఏవి ఉంటదేమో అనుకున్నా నేను, బట్ ఈయన కూడా డాన్స్ చేశారంట. మరి రీతు మనందరికి తెలిసిందే, తను డాన్స్ చేస్తుంది. నెక్స్ట్ సంజనా గల్రాని, ఆ బుజ్జిగాడు త్రిష వాళ్ళ సిస్టర్, తను డాన్స్ చేసింది. రాము రాథోడు, ఆ రాను రాను బొమ్మాయికి రాను సాంగ్, అతను సాంగ్ పాడాడంట. ఇవి ఆల్రెడీ షూట్ అయిపోతాయి. ఈరోజు నాగార్జున గారి ముందు డైరెక్ట్ వెళ్తారు వీళ్ళంతే. సో నెక్స్ట్ వచ్చేసి సృష్టి వర్మ, తను ఆల్రెడీ కొరియోగ్రాఫర్ కాబట్టి తను కూడా డాన్స్. అండ్ సుమన్ శెట్టి, మనం చిన్నప్పుడు కామెడియన్ గా చూసాం కదా, తను ఏవి. ఇది సెలబ్రిటీ కంటెస్టెంట్స్ అనమాట. వీళ్ళలో ఫాలోవర్స్ ఎక్కువ ఉన్న వాళ్ళు తనూజ అండ్ రీతు చౌదరి. వీళ్ళిద్దరికి ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉన్నారు.
వీళ్ళలో ఏమైనా వాళ్ళ నేచర్ జనాలకు నచ్చితే కొంచెం ముందుకెళ్లే ఛాన్స్ ఉంది. మిగిలిన వాళ్ళకి అంత సీన్ లేదు. అందరూ ఫస్ట్ సెకండ్ థర్డ్ వీక్ లో టాటా బైబై అయిపోయే వాళ్ళు. ఎందుకంటే ఆడియన్స్ కు ఆల్రెడీ అగ్ని పరీక్షలో కొంతమందిని సెలెక్ట్ చేసేసుకున్నారు. అగ్ని పరీక్ష కంటెస్టెంట్స్ ఇప్పుడు కామనర్స్ కదా. యాక్చువల్ గా ఈ రోజు సెలబ్ కేటగిరీలో ఎవరైతే అడుగు పెడుతున్నారో వాళ్ళు నిజంగా కామనర్ సిచ్యువేషన్ వాళ్ళది. ఈ రోజు ఎవరైతే కామనర్స్ గా హౌస్ లో అడుగు పెడుతున్నారో వాళ్ళది సెలబ్ సిచ్యువేషన్. వాళ్ళకి ఆల్రెడీ ఏమంటారు ఓటు బేస్ వచ్చేసింది, ఓటు బ్యాంక్ వచ్చేసి ఉన్నది అనమాట. సో ఇప్పుడు అగ్ని పరీక్ష కంటెస్టెంట్స్ ఎవరు వెళ్తున్నారు, ఎవరిని ఓటింగ్ నుంచి తీసుకుంటారు, ఎవరిని జడ్జెస్ తీసుకుంటారు, జడ్జెస్ సెలెక్ట్ చేస్తారు. ఇక్కడ ఓటింగ్ ఎవరికైతే ఎక్కువ వస్తుందో వాళ్ళనేమో ఓటింగ్ లోంచి తీసుకుని ఓటింగ్ ఇప్పుడు 1, 2, 3, 4 టాప్ 5 లో ఉన్నారనుకో, కొన్ని వాళ్ళలోంచి ఒక ముగ్గురిని జడ్జెస్ సెలెక్ట్ చేసి ఇంకో ఇద్దరిని ఓటింగ్ లో పంపడానికి అలా ఉంటుంది. కానీ ఇప్పుడు హరీష్ గారు లాంటి వాళ్ళు ఉన్నారనుకోండి, లీస్ట్ లో ఎక్కడైనా ఉన్నారనుకోండి, వాళ్ళని ఓటు బేస్ తో పంపలేం కదా. సో అలాంటి వాళ్ళనేమో జడ్జెస్ డైరెక్ట్ సెలెక్ట్ చేసి ఈ ఓట్ బ్యాంక్ లో ఎవరైతే టాప్ లో ఉంటారో వాళ్ళని ఓటింగ్ నుంచి పంపే ఛాన్స్ ఉంది. సో ఆ రకంగా పంపితే శ్రీజ, సోల్జర్ పవన్ కళ్యాణ్ అండ్ ప్రియా వీళ్ళు ముగ్గురిని ఓటింగ్ లో పంపి ఎవరైతే లీస్ట్ లో ఉన్నారో ఓటింగ్ లో మాస్క్ మ్యాన్ హరీష్ గారు అండ్ మర్యాద మనీష్ అండ్ నాగా గారు వీళ్ళు ముగ్గురిని జడ్జెస్ పంపే ఛాన్స్ ఉందన్నమాట. నాగా గారిని ఖచ్చితంగా పంపాల్సి వస్తుంది, ఎందుకంటే ఆయనకి 2 స్టార్స్ వచ్చాయి కాబట్టి. లేదంటే నాగాతో పాటు చాలా మంది ఆయనతో సమానంగా ఆడిన వాళ్ళు ఉన్నారు, బట్ ఆయనకి ఎక్కువ గేమ్స్ ఆడారు, 2 స్టార్స్ తెచ్చుకున్నారు కాబట్టి ఖచ్చితంగా ఆయన్ని పంపుతారు. శ్రీజ ఖచ్చితంగా వెళ్తుంది, శ్రీజాని ఓటు నుంచి పంపుతారు. ప్రియాని అండ్ సోల్జర్ పవన్ ని పంపే ఛాన్స్ ఉంది ఓటింగ్ నుంచి అని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి 6 కంటే ఎక్స్ట్రా పంపే ఛాన్స్ ఉంటే పంపుతారా అన్నదైతే ఒకటి వచ్చింది, అబౌవ్ 6 అని. అలా పంపితే 8 or 9 పంపే ఛాన్స్ ఉంటుంది. సో 99.9% ఇలా ఉండొచ్చు. అండ్ అలా ఉంటే దివ్యాకి ఛాన్స్ వస్తుంది అనమాట. దివ్యాకి ఛాన్స్ ఇవ్వడం మంచి ఆప్షనే, ఎందుకంటే ఈ అమ్మాయి ఎంత స్ట్రాంగ్ గా మాట్లాడుతుందో, అవసరమైనప్పుడు గేమ్ ఆడుతుంది, అవతల వాళ్ళ కళ్ళల్లో కళ్ళు చూసి మాట్లాడగలే ధైర్యము ఉందావకి. సో ఇలాంటి వాళ్ళు అవసరం బిగ్ బాస్ కి. సో మేబీ దివ్యాని తీసుకునే ఛాన్స్ ఉందన్నమాట. 6 కంటే అబౌవ్ అవుతాయి. దివ్య అండ్ డెమాన్ పవన్ వీళ్ళిద్దరిని తీసుకునే ఛాన్స్ ఉందని నేను అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారు? మీకు ఏమన్నా షకీబ్ని తీసుకుంటారని అనిపిస్తుందా, లేదా డెమాన్ పవన్ ని తీసుకుంటారనిపిస్తుందా? 6 కంటే అబౌవ్ అయితే ఖచ్చితంగా దివ్యాకి ఛాన్స్ ఇచ్చే అవకాశం చాలా ఉంది. డెమాన్ పవన్, షకీబ్ వీళ్ళిద్దరిలో నేను డెమాన్ పవన్ తీసుకుంటారని నేను అనుకుంటున్నా. ఒకవేళ మీకు షకీబ్ని తీసుకుంటారని అనిపిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఒకవేళ 9 కంటెస్టెంట్స్ అయితే మేబీ షకీబ్ని కూడా యాడ్ చేయొచ్చు. సో ఇది హరీష్ గారు అయితే కంపల్సరీ ఉంటారు. హరీష్ గారు ఆయనకు ఓట్లు తక్కువ పడినా జడ్జెస్ డైరెక్ట్ సెలెక్ట్ చేస్తారు, ఎందుకంటే ఆయన పర్ఫార్మెన్స్ అలా ఉంది, రేంజ్ లో ఉంది కాబట్టి ఆయన ఖచ్చితంగా సెలెక్ట్ చేస్తారు. ఆయన అవసరం కూడా బిగ్ బాస్ కి. సో ఇది నెక్స్ట్ నేను ఆల్రెడీ మీకు హౌస్ గురించి చెప్పాను. ఒకే గేట్ ఉంటుంది, ఒకే ఇల్లు ఉంటుంది, డబుల్ హౌస్ అని చెప్తున్నారు. కానీ లోపలికి వెళ్ళిన తర్వాత మేబీ ఒక బెడ్రూమ్ లోంచి ఇంకో బెడ్రూమ్ కి దారి. ఇక్కడ ఏంటంటే థీమ్, ఎవ్రీ వీక్ థీమ్ ఓనర్స్ అండ్ టెనెంట్స్, ఓనర్స్ అండ్ అద్దెకుండే వాళ్ళు అనమాట. ఫస్ట్ వీక్ ఎవరైతే లోపలికి వెళ్తున్నారో ఫస్ట్ డే కామనర్స్ ఏమో ఓనర్స్ గా ఉంటారు, టెనెంట్స్ గానేమో ఎవరైతే సెలబ్ కంటెస్టెంట్స్ హౌస్ లో అడుగు పెడుతున్నారో వాళ్ళు ఉంటారు అనమాట. మేబీ నెక్స్ట్ వీక్ వీళ్ళు ఆడిన టాస్క్లను బట్టి వీళ్ళు స్వాప్ అవుతూ ఉండొచ్చు. మేబీ టెనెంట్స్ ఎక్కడ ఉంటారంటే బెడ్రూమ్ లోపల బెడ్రూమ్ ఉందని చెప్పాను కదా, మేబీ లోపల ఉన్న బెడ్రూమ్ లో టెనెంట్స్ ఉండొచ్చు, మేబీ ఏమో మరి. సో అలా ఉండొచ్చు, అంటే పర్మిషన్ ఇస్తే గానీ వెళ్ళనివ్వకూడదు, ఏమో ఏదో ఉండొచ్చు. సో అది టెనెంట్స్ అండ్ ఓనర్స్ కాన్సెప్ట్ థీమ్. అండ్ హౌస్ థీమ్ కానీ లేదా హౌస్ ఎంట్రన్స్ కానీ ఇది మాత్రం కొంచెం బటర్ఫ్లై థీమ్ లో అలా పెట్టినట్టు రూమర్ అనుకోండి. సో ఇది నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, మామూలుగా మనకి జైలు ఎలా ఉంటది, ఈ స్విమ్మింగ్ పూల్ కి అటాచ్డ్ గా బెడ్రూమ్ కూడా ఉందంట. అండ్ మామూలుగా మనకి జైలు అంటే ఎలా ఉంటుంది, మొత్తం అన్ని అందులోనే ఉంటాయి, ఒక వాష్రూమ్, ఒక బెడ్ ఇలానే ఉంటాయి కదా. ఈసారి అలాగా జైలుకి ఒక సెపరేట్ వాష్రూమ్ కూడా ఇవ్వకుండా ఒక బెడ్రూమ్ కి అటాచ్ చేయడం. సో ఈ రకంగా కన్స్ట్రక్షన్ ఉంది. అండ్ హౌస్ కూడా ఖచ్చితంగా నచ్చుతుందని నాకు అనిపిస్తుంది అందరికి. సో కొంచెం డిఫరెంట్ గా ప్లాన్ చేశారు కాబట్టి. సో ఇది అండ్ ఇంకోటి ఏంటంటే హౌస్ టూర్ కూడా అయిపోయింది. విష్ణుప్రియ, అమర్దీప్ అండ్ ప్రియాంక వీళ్ళు ముగ్గురు కలిసి హౌస్ టూర్ చేశారు. బట్ మనకి గ్రాండ్ లాంచ్ రోజు చూపించే టూర్ వచ్చేసి మేబీ నాగార్జున గారు చేసింది చూపించి వీళ్ళది ఆ తర్వాత హాట్స్టార్ లోను యూట్యూబ్ లోను పెట్టొచ్చు, ఇది జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ని శ్రీతేజ అండ్ సయ్యద్ అబూ బక్కర్ వీళ్ళిద్దరూ కూడా అగ్ని పరీక్షలో ఎలిమినేట్ అయ్యలేరు కదా,
వాళ్ళిద్దరిని వైల్డ్ కార్డ్ లో తీసుకునే ఛాన్స్ ఉంది. మేబీ వాళ్ళని ఎందుకు తీసుకుంటున్నారంటే వాళ్ళని అగ్ని పరీక్షకు ముందే బీబీ టీం వాళ్ళని అప్రోచ్ అయ్యిందంట మరి. సో అలా ఆల్రెడీ అంతకు ముందే అప్రోచ్ అయింది కాబట్టి ఛాన్స్ ఇస్తుందో ఏమో. సో ఇది ఇప్పటి వరకు తెలిసింది. అండ్ హౌస్ లోకి అలా కంటెస్టెంట్స్ అడుగు పెట్టగానే ఎవరెవరు వెళ్ళారు అన్నది వెంటనే చెప్పడానికి ట్రై చేస్తా. మొత్తం అందరూ వెళ్ళిన తర్వాత నేను వీడియో చేస్తా. మీకు ఇమీడియట్ గా తెలియాలంటే మన ఇన్స్టాగ్రామ్ కి వచ్చేసేయండి, స్పై అక్క అని సెట్ చేసి అక్కడికి వచ్చేసేయండి. టాటా బై బై.